హాయ్ అండి, వెల్కమ్ టు మనీ కిచెన్. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే మేకకాళ్ళ పులుసు. చూసారా, ఇప్పుడు ఆలస్యం చేయకుండా వంట మొదలు పెట్టుకుందామండి. ఓకేనండి. చూసారా, ఈ 4 కాళ్ళు శుభ్రంగా కడుక్కుని నీట్గా పెట్టుకున్నాము. ఇందులో ఉప్పు, నిమ్మకాయ, పసుపు అన్నీ వేసి నీట్గా కడుక్కుని పెరుగు కూడా వేసి కలుపుకొని బాగా తెల్ల వాటర్ వచ్చే వరకు కడుక్కు పక్కకి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవన్నీ కుక్కర్ పెట్టుకుందాం. ఇందులో కావలసిన పదార్థాలు వంట చేస్తూ చూపెడతానండి. కిచెన్ చిన్నగా ఉంది, సరిపోవట్లేదు ప్లేసు. ఓకేనండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను ఇది ఒక 5-6 స్పూన్లు ఉంటుందండి ఆయిల్. ఇప్పుడు ఆయిల్ కాగనిద్దాం. చూసారా, ఉల్లిపాయలు కూడా ఎక్కువ తీసుకొద్దండి, ఎందుకంటే మనం ఇది కూర కాదు, పులుసు కాబట్టి ఉల్లిపాయ కూడా తక్కువగానే పడుతుంది. నేను చిన్న చిన్న పాయలు 3 తీసుకున్నాను. ఓకేనండి. ఆయిల్ కాగింది, వేసుకున్నాం. ఇదిగోండి, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు 3 రెమ్మలు. ఫ్రెష్గా ఉందండి, ప్లస్ ఎట్ నుంచి తింటాను. చాలా అంటే చాలా స్మెల్ మంచిగా ఫ్రెష్గా ఉంది. 3 రెమ్మలు వేసుకున్నాం. ఇది మనం వేగనిద్దాం. చాలా బాగుంటుందండి. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మనకి హెల్దీ ఫుడ్లు అవసరం. ఇలా మేకకాళ్ళు, అలానే మేక తలకాయ కూర, మటన్ ఇట్లా తింటే ఈ వర్షాకాలం ఇలా మేకకాళ్ళు పులుసు పెట్టుకుంటే జలుబు ఇట్లా దీనికి చాలా మంచిది అన్నమాట. వర్షాకాలం ఎక్కువ మేకకాళ్ళు పులుసే పెట్టుకుందాం. ఉల్లిపాయలు దోరగా వేగినాక కొంచెం మంచిగా వేగినాక పెళ్ళి వేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. కొన్ని మసాలా దినుసులు 10 తీసుకున్నానండి నేను. మిరియాలు 4 మొగ్గలు, 4 చెక్క ముక్కలు, ఇవ్వండి ఇలాచి 3, ఇది జాజికాయ ముక్క, ఒక బిర్యానీ ఆకు. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా దినుసులు కూడా వేసుకోండి. అలాగే మసాలా పొడి కూడా సిద్ధపరచుకోండి. ఇప్పుడు ఎగిపోయిన చూసారు ఇవన్నీ. ఇందులో అల్లం వేసుకుందామండి. అల్లం 2 స్పూన్లు ఫుల్గా అల్లం వేసానండి. కలుపుకుందాం. టమాటా 2 టమాటాలు తీసుకున్నానండి నేను. మంచి స్మెల్ వస్తుందండి. అల్లం వేయంగానే ఫ్లేవర్ మారిపోయింది, టేస్ట్ స్మెల్ మారిపోయింది. గుజ్జు చిక్కదనం వస్తుందండి టమాటా వల్ల. టమాటా తొందర మగ్గాలని టమాటాలు వేస్తున్నాను కొంచెం, ఒక 1 స్పూను, ఎందుకంటే టమాటా తొందర మగ్గుతుంది. ఉడికి పచ్చివాసన అంతా పోయే వరకు మూత పెట్టుకున్నామండి. కొద్దిసేపు పడుతుంది. చూసారా, దగ్గర పడిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది, టమాటా మగ్గిపోయింది, అల్లం వేగిపోయింది, పచ్చివాసన అంతా పోయింది. కాళ్ళు వేసేసుకున్నామండి. కాళ్ళు వేసేస్తున్నాను నేను.
వాటర్ లేకుండా శుభ్రంగా కడుక్కోండి. ఆరిపోవాలి, వాటర్ ఏం కనపడద్దు. ఇది అట్లా పంపేసుకోండి వాటర్ లేకుండా. పసుపు వేసుకుందామండి. ఒక స్పూన్ పసుపు. మసాలా మూత పెట్టుకున్నాం. ఇప్పుడు కారం వేసుకున్నాం. మూడు స్పూన్లు వేసానండి. గరం మసాలా అండి టోటల్ అన్నీ. ధనియాలు, జీలకర్ర, మొగ్గ, చెక్క, ఇలాచి 2 స్పూన్లు వేసానండి ఫుల్గా. ఇదిగోండి కొబ్బరి పొడి. ఇంకా ఇందులో ఏమున్నాయంటే జీడిపప్పు, నువ్వులు ఉన్నాయండి ఇందులో. ఇది గ్రేవీకి టేస్టీకి అనమాట, బాగుంటుంది. ఇట్లా తయారు చేసుకుని వేసుకుందాము. 3 స్పూన్లు వేసానండి. పెద్ద కట్ట తీసుకున్నాను. కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నాను. కలుపుకుందాం మంచిగా. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దాం. మసాలా, కారం, ఉప్పు అన్నీ. ఉప్పు అయితే తాలింపులు వేసానండి, సరిపోదు, మళ్ళీ వేసుకోవాలి. ఇంకొక స్పూన్ వేస్తానండి, ఎందుకైనా మంచిది. తర్వాత వేసుకుందాం. మళ్ళీ కలుపుకుని 2-3 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఓకేనా? 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దాం. మంచి స్మెల్ వస్తుంది, కాయలు బాగా. ఇవన్నీ పడతాయి కదా మసాలాలు. అయితే ఇందులో వాటర్ వేసుకుందామండి. ఇంకొక విషయం అండి, చింతపండు పులుసులో టేస్ట్ కొరకు చిన్న నిమ్మకాయ అంత సైజు తీసుకోండి. ఇది నేను ఇప్పుడు చింతపండు తర్వాత వేస్తాను. ఇది అయిపోయాక వాటర్ వేసుకుందామని సరిపడా. తర్వాత ఎందుకు వేసుకుందాం అన్నానంటే, పులుపుకి తొందరగా ఇది ఉడకదండి ముక్క. ఎక్కువ వాటర్ వేసినా కుక్కర్లోంచి బయటకు వచ్చేద్దండి దీని రసం అంతానే. అందుకని వాటర్ తక్కువ వేసుకుని ఎక్కువ విజిల్ వేయించుకోవాలండి. తర్వాత పులుసు వేసుకొని మనం మరగబెట్టుకోవాలి. ఓకేనండి, సరుపు కారం చూసి మూత పెట్టుకుందాం. సరిపోయినాయండి. ఘాటు అయితే బాగా అనిపిస్తుంది. మరి ఉప్పు కూడా సరిపోయింది. మళ్ళీ మనం చింతపండు పులుసు వేసుకున్నాక ఉప్పు వేయాలి. విజిల్కి మూత పెట్టుకుందాం. కొన్ని ఆయిల్ పెట్టుకుని మంట ఒక 20 విజిళ్ళన్నా రానిస్తేనే ఇది మంచిగా ఉడుకుతుంది అనమాట. ఒక విజిళ్ళు అయితే మాత్రం ఎక్కువ వేయించుకోండి. మీరు ఒక 20 విజిళ్ళన్నా వేయించుకోండి. అప్పుడు ముక్కలో ఉన్న టేస్ట్, స్కిన్లో ఉన్నది, లోపల ఎముకలు, బోన్లో ఉన్నదంతా బయటకు వస్తుంది అనమాట. ఓకేనండి. ఉడకపోతే దీని టేస్ట్ అంతగా రాదు. చూసుకుందామండి. వా,
చాలా దగ్గరగా మంచిగా ఉడికిపోయింది. దీనిలో పులుసు వేసుకుందాం. చింతపండు అండి, టేస్ట్ కోసం పులుసు వేసుకోవాలి. రెండు వాటర్ చాలు. వాటర్ ఇందులో ఉప్పు కారం చూద్దాం ఒకసారి. మళ్ళీ వాటర్ తగిలించిన చింతపండు రసము వెన్నేసాను. కారం ఓకే అండి, ఉప్పు పడుతుంది. ఓకేనండి, ఇప్పుడు వాటర్ చింతపండు రసం అన్నీ వేసాం కాబట్టి కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఒకసారి చూసుకుందాం కూర ఎలా అయిందో. విజిల్ అన్నీ అయిపోయినాయండి. 20 విజిల్ వేపించాను, చూసారా కలర్ఫుల్గా కూర ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని బాగుంటుంది. ఉప్పు కారం మసాలన్నీ తక్కువ మన ఇంట్లో ఉన్న వాటితోనే కాళ్ళు పులుసు రెడీ అయిపోద్దండి. ఓకేనా, ఉల్లిపాయలు అన్నీ తక్కువే పడతాయి, మసాలా కూడా తక్కువ వేసుకోండి. ఎందుకంటే మనం సొరవ తాగాలనుకుంటే కొంచెం కారం తక్కువ వాడండి. ఓకేనండి, లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర. అయిపోయిందండి, రెడీ మేకకాళ్ళు పులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.